నేను 3 ఎలకపండ్లను తీసుకున్నాను పచ్చడి చేయడానికి. ముందు ఈ ఎలకపండుని ఈ విధంగా చూడగలిగాను. ఇది ఈ విధంగా ఎగిరిందంటే ఇది పండు పండిన విధంగానే అర్థం. పక్కన పెట్టేసేసి దీన్ని ఈ విధంగా పగలగొట్టగలిగాను మొత్తం. పండిందంటే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనము ఈ చాక్తో ఈ విధంగా తీయవలేను మొత్తం బయటికి. తీసిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవగలిగాను. ఈ ఎలకపండులోకి కావాల్సిన పదార్థాలు ఏమి అనగా మినపప్పు, శనగపప్పు, 11 పచ్చిమిర్చీలు, కరివేపాకు, పుదీనా, 12 ఎండుమిర్చీలు, దాల్చిన చెక్క, 7 లవంగాలు, కొంచెం చిటికెడు బెల్లము. దానితో సమానంగా 3 టమాటాలు కూడా తీసుకునవలేను. విధంగా ముక్కలుగా కోసి ఉడికించవలేను త్వరగా ఉడకడానికి. పొట్టుని ఈ విధంగా తీసేయాలి. పొట్టు తీసిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తీసేస్తా. బాండి పెట్టేసేసి వేడి అయిన తర్వాత దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయవలేదు. వన్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, పుదీనా. అన్నీ వేసిన తర్వాత కొంచెం దూరగా వేయించుకోవాలి. టమాటాలు, మెంతులు, సోంపు. ఒకసారి ఇవన్నీ వేగిన తర్వాత పండును దీంట్లో వేసేసి 10 నిమిషాల పాటు ఉడికించవలేను. బెల్లము పెట్టేసుకోవాలి. అయిపోయిన తర్వాత దీన్ని చల్లారేంత వరకు